స్టార్ట్ అయిపోయిందా క్లాసు? వచ్చేసింది కావ్య టీచర్. ఇప్పుడు క్లాస్లోకి ఎలా వెళ్ళాలో ఏంటో డిస్కస్. ఇక్కడ ఉంది. షల్ ఐ గెట్ ఇన్ టీచర్? ఇంత లేట్గా ఎందుకు వచ్చావు? స్కూల్ టైమింగ్స్ మర్చిపోయావా ఏంటి? నాకైతే బాగా గుర్తుంది టీచర్. మీకు గుర్తుందా స్కూల్ టైమింగ్స్ ఏంటో? నాకు బాగా గుర్తుంది. నువ్వెందుకు లేట్గా వచ్చావో చెప్పు. టీచర్ అది యాక్చువల్గా బస్ లేట్ అయిపోయింది అందుకే. అబద్ధం చెప్పకు, నువ్వు బస్లో రావు. మరి ఎందుకు అడుగుతున్నావు? టీచర్ ఏంటి? నా క్లాస్లోకి రానివ్వండి టీచర్. తొందరగా వస్తేనే నేను రానిస్తాను. బయట నించో. ఓకే టీచర్, ఈ బ్యాగ్ తీసుకున్న బయట నుంచి. బ్యాగ్ వేసుకొని నించో. టీచర్ బ్యాగ్ బరువుగా ఉంది టీచర్, ఎలా నించోవాలి? అది నీ ఇష్టం. ఎందుకు లేట్గా వచ్చావు ఆలోచించుకోవాల్సింది ముందే. టీచర్ కథ బాగా ఎక్కువైంది. ఓకే టీచర్, యాజ్ యువర్ విష్. బయట నుంచి ఉంటాం. నించో. ఈ స్కూల్కి రాకుండా ఉండాల్సింది ఈరోజు అయితే. ఫస్ట్ పీరియడ్ కావ్య టీచర్ ఉంది కదా, బాగా ఇలానే ఓవర్ చేస్తుంది. మొత్తం టైం వేస్ట్. బయట నుంచి చాలా డిస్గాస్టింగ్, అందరు చూస్తూ ఉంటారు. మిస్ ప్రియా నా పేరు. నన్నే బయట నుంచి పెడతాదా ఈ టీచర్? కావ్య టీచర్ పని చెప్పాలి. ఎలాగైనా ఈమెకి రివెంజ్ తీసుకోవాలి ఈమె దగ్గర నుంచి. ప్రియా, ఏ ప్రియా, ఏమైంది శ్రీనిధి? నా దగ్గర పెన్ లేదు. అయితే నాకెందుకు చెప్తున్నావు? నీ దగ్గర ఉంటే ఇవ్వవా? నా దగ్గర లేదు. అయ్యా, ఒక పెన్ ఇవ్వచ్చు కదా. నీ దగ్గర 10 పెన్స్ ఉన్నాయి కదా. అంటే నువ్వు నా బ్యాగ్ చెక్ చేస్తున్నావు శ్రీనిధి? నేను చెక్ చేయలేదు. మరి నీకు ఎలా తెలుసు? ఇందాక నువ్వు పెన్స్ తీస్తుంటే చూసాను. ఒకటి ఇవ్వచ్చు కదా, నేను రాసుకొని ఇస్తాను. నేను ఇవ్వను. అయ్యో, ఒకటి ఇస్తే ఏమైపోతుంది ప్రియా? ఇప్పుడు నా దగ్గర పెన్ ఉంది ఇవ్వమంటున్నావు. నా దగ్గర బోల్డ్ అని టెడ్డీ బేర్స్ కూడా ఉన్నాయి, అవి కూడా ఇచ్చేయాలా నీకు? నీ దగ్గర టెడ్డీ బేర్స్ ఉన్నాయా? అవును, నా దగ్గర చాలా టెడ్డీ బేర్స్ ఉన్నాయి తెలుసా. మా ఇంట్లో ఫుల్ టెడ్డీ బేర్స్ ఉన్నాయి. నాకు చాలా ఇష్టం టెడ్డీ బేర్స్ అంటే. అవునా? అవును. మరి ఇవ్వు ఒకటి, నాకు చాలా ఉన్నాయి కదా. ఇప్పుడు పెన్ అడుగుతున్నావు, రేపు టెడ్డీ బేర్స్ అడుగుతావు. నేను ఏమి ఇవ్వను నీకు. వెళ్ళి ఇక్కడ నుంచి. డిస్టర్బ్ చేయకు, నాకు నోట్స్ రాసుకొని ఇవ్వు. నీకు ఎందుకంత యాటిట్యూడ్ ఉంది పిస్ ప్రియా? పిస్ ప్రియా నా పేరు. వెళ్ళి ఇక్కడ నుంచి శ్రీనిధి టీచర్ చెప్తా ఉంటాడు. లేకపోతే వద్దులే, వెళ్తున్నా. అలా ఆంటీ, పిస్ ప్రియా నా పేరు, మర్చిపోకు. ఏ ప్రియా, ఏంటి? నువ్వేంటి క్లాస్ లో పెట్టుకుంటున్నావు సన్ గ్లాసెస్? అవును. అదేంటి, అది బయట పెట్టుకుంటారు కదా. నీకేం తెలీదు శృతి, నువ్వు చాలా ఇన్నసెంట్. అంటే ఏంటి? సన్ గ్లాసెస్ ఆర్ ఇంపార్టెంట్ యూనో. ఎండలో పెట్టుకుంటారని నీకు తెలుసు. ఎంత బాగున్నాయి కదా. ఏ ప్రియా, ఏంటి సన్ గ్లాసెస్ ఏంటి క్లాస్ లో పెట్టుకుంటున్నావు? డ్రామా చేస్తున్నావా? డ్రామా నా టీచర్? స్కూల్లో ఎవరైనా డ్రామా చేస్తారా టీచర్? డ్రామా అయితే సినిమాస్ లో చేస్తారు కదా టీచర్. 1 minute, అంటే మీరు స్కూల్ కి డ్రామా చేయడానికి వస్తున్నారా టీచర్? షట్ అప్, బాగా ఎక్కువ అయిపోతుంది నీకు. తీసేయ్ ఆ సన్ గ్లాసెస్. ఏంటి నెత్తిపైన కొమ్ముల్లాగా? నా టీచర్, నేను తీయను. ఎందుకంటే బాగా ఎండ వస్తుంది టీచర్ క్లాస్ రూమ్ లో. క్లాస్ రూమ్ లో ఎండ వస్తుందా? అవును. నీకు రోజు రోజుకి యాటిట్యూడ్ పెరిగిపోతుంది. టీచర్ చూడండి టీచర్, విండోస్ లో నుంచి ఆ ఎండ వస్తుంది టీచర్, నా ఐస్ మీద పడుతుంది తెలుసా. నేను తీయను. నీ ఒక్కదానికి తగులుతుందా ఏంటి ఎండ? టీచర్ అందరి కళ్ళు నాకు తెలియదు టీచర్, బట్ నా కళ్ళు చాలా సెన్సిటివ్ అండ్ బ్యూటిఫుల్ టీచర్. సో అందుకే నేను ప్రొటెక్ట్ చేయాలి కదా, అందుకే పెట్టుకున్నాను. నీ పనిలా కాదు, చెప్తా. ఒక టీషర్ట్ తీస్తాను, ఆగండి. ఈ టీచర్ అయితే ఎప్పుడు నా వెంటనే ఉంటుంది. షీస్ సో అబ్సెస్డ్ విత్ మీ. అందరికి నేనే ఫేవరెట్. మిస్ ప్రియా నా. క్లాస్ ఓపెన్ ద బుక్స్. మిస్ ప్రియా నా పేరు. ఏయ్ చాలు, ఇంకా బుక్స్ ఓపెన్ చెయ్యి. పిల్లలు నోట్స్ కరెక్షన్ చేస్తాను, అందరు తీసుకొని రండి అమ్మా. ఏ ప్రియా, తీసుకొని రా నోట్స్. మళ్ళీ నోట్స్ చెక్. కమ్ ఆన్ ఫాస్ట్. ఎక్కడ రాసుకున్నాను నోట్స్? వస్తున్నావా? నేను నీ దగ్గరకు రావాలా? వస్తున్నాను టీచర్. దా. ఇదిగోండి నోట్స్. ఏంటి ఈ హ్యాండ్ రైటింగ్ ఏంటి ఇంత దరిద్రంగా ఉంది? చీమలు పాకినట్టు ఉంది నోట్బుక్ లో.
ఎంత బాగా రెడీ అయ్యి వస్తావు, క్లిప్స్ వంకర వంకర జుట్లు వేసుకొని, అలాగే బాగా మెయింటైన్ చేయి నోట్స్. ఆన్సర్స్ ఎక్కడ ఉన్నాయి? అంత బ్లాంక్ పేజెస్ ఉన్నాయి దీంట్లో. టీచర్ అక్కడెక్కడ ఉంటాయి చూడండి టీచర్, సరిగ్గా వెతకండి. అక్కడే ఎక్కడ ఉంటాయా? అంటే ఎక్కడ రాసావో కూడా నీకు తెలీదా? యాటిట్యూడ్ చూపిస్తూ ఉంటావు క్లాస్ లో. అక్కడే ఉన్నాయి టీచర్ చూడండి. మేకప్ అయితే బాగా వేసుకుంటావు కదా. అక్కడే ఉన్నాయి టీచర్ చూసుకోండి. టీచర్ అంటే మీకు నా మేకప్ బాగా నచ్చేసిందా టీచర్? మీకు నా మేకప్ ట్యుటోరియల్ కావాలా? ఈ మేకప్ ట్యుటోరియల్ ఏమొద్దు, కానీ క్లాస్ నోట్స్ అయితే బాగా పెట్టుకో. మేకప్ ట్యుటోరియల్ ఇస్తుందంట, మేకప్ ట్యుటోరియల్. వెళ్ళు, మెయింటైన్ చేయి నోట్స్. ఈ స్వాతి చూసావా, టీచర్ కూడా నా మేకప్ బాగా నచ్చేసింది. అవును ప్రియా, నీ మేకప్ ఎంత బాగుంది. నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు? నాకు అన్నీ వచ్చు, నేను ఎవరి దగ్గర నేర్చుకోను తెలుసా. నా దగ్గర అందరు నేర్చుకుంటారు మేకప్ తెలుసా నీకు. మొన్నే నా దగ్గర బ్యూటీషియన్ ఉంది కదా, ఆమె నేర్చుకుని వెళ్ళింది తెలుసా. వావ్, నువ్వు మేకప్ కూడా నేర్పిస్తావా? అవును, నాకు అన్నీ వచ్చు తెలుసా. మిస్ ప్రియా నా పేరు. నీలాగా అనుకున్నావా స్వాతి? నీకేం రాదు కదా. నోరు మూసుకో. నీకు చాలా యాటిట్యూడ్ ఎక్కువ ప్రియా. నాకు యాటిట్యూడ్ ఎక్కువనా? అవును, నాకు అన్నీ ఎక్కువే. నీలాగైతే కాదు కదా. మిస్ ప్రియా నా పేరు. బాగైంది, నీకు మ్యామ్ కొట్టింది కదా. ఏంటి ఏమంటున్నావు స్వాతి? బాగైంది. స్వాతి పని చెప్పాలి. ప్రియ ఎంత పొట్టిగా ఉంటుంది కదా, యాటిట్యూడ్ చూపిస్తూ ఉంటుంది ఎప్పుడు. అసలు చాలా యాటిట్యూడ్ గర్ల్ ఆమె అయితే. నాకు అస్సలు నచ్చదు. పిస్ప్రియా అని అంటూ ఉంటుంది. పిస్ప్రియా అంట, పిస్ప్రియా. ఏయ్ పొట్లకాయ పూజ. ఏ పిస్ప్రియా, నువ్వు ఎప్పుడు వచ్చావు? నేను ఎప్పుడో వచ్చానులే, నీకెందుకు? నా గురించి ఏదో అంటున్నావు. గురించి ఏమనట్లేదు ప్రియా. ఏదో అంటున్నావు కదా, ఏమంటున్నావు? నా గురించి నీకెందుకు? పెద్ద ఏదో అంటున్నావు. నువ్వు పొట్టిగా ఉంటావు అని అంటున్నాను. నువ్వే పొట్టిగా ఉంటావు పొట్లకాయ పూజ. ఇంత పొట్టిగా ఉంటావు తెలుసా నువ్వు. నువ్వు ఎల్కేజీ పాపలా ఉంటావు, చిన్నగా పొట్లకాయ పూజ. నువ్వు నర్సరీ పాపలా ఉంటావు అయితే. షడప్. నువ్వు ఏదేదో అంటున్నావు నా గురించి. సెక్షన్ బి గర్ల్స్ తో ఎందుకు మాట్లాడుతున్నావు నా గురించి? నీకెందుకు అంత యాటిట్యూడ్? జలస్ గర్ల్స్ ఎక్కడనో. నేనే అందంగా ఉంటానని జలస్ మీ అందరికి. ఓ, నువ్వేమైనా సమంత అనుకుంటున్నావా, లేకపోతే కాజల్ అనుకుంటున్నావా? నేనే కాజల్, నేనే సమంత, నేనే. అబ్బా, మొహం చూసుకోపో అద్దంలో. నువ్వు నీ హైట్ కి తగ్గట్టు మాట్లాడు, అర్థమవుతుందా? నువ్వు కూడా నీ హైట్ కి తగ్గట్టు మాట్లాడు. నా హైట్ నీకంటే బానే ఉందిలే. ఓ ఓవర్ చేస్తున్నావు. ఇంకోసారి నా గురించి మాట్లాడవనుకో చూసుకో. మరి ఏం చేస్తావు? నేను చెప్పను, చేసి చూపిస్తాను. షట్ అప్. ఎక్కడ నుంచి? యాటిట్యూడ్ గర్ల్, జలస్ గర్ల్. ఎక్కడ? హలో, ప్రిన్సిపల్ వస్తుంది, ప్రిన్సిపల్ మేడం వస్తుంది. ప్రిన్సిపల్ మేడం వస్తుందా? అన్ని తొందరగా పెట్టేయాలి. అగో వచ్చేసింది ప్రిన్సిపల్ మేడం. గుడ్ మార్నింగ్ క్లాస్. గుడ్ మార్నింగ్ ప్రిన్సిపల్ మేడం. టీచర్, ఎలా జరుగుతుంది క్లాస్? ఓకే ప్రిన్సిపల్ మేడం, బాగా జరుగుతుంది క్లాస్. పిల్లలందరూ మాట వింటున్నారా? అవును మేడం, వింటారు మాటలు. ఓకే, కంటిన్యూ ది క్లాస్ టీచర్. ఓకే ప్రిన్సిపల్ మేడం. అమ్మయ్య, వెళ్ళిపోయింది ప్రిన్సిపల్ మేడం. నువ్వు చూసావా ఇందాక ప్రిన్సిపల్ మేడం వస్తే పిస్ప్రియా ఎలా భయపడిందో? అలానే భయపడుతూ ఉంటది ప్రిన్సిపల్ మేడం వస్తే, కానీ యాటిట్యూడ్ చూపిస్తూ ఉంటుంది మళ్ళీ. ఏమంటున్నారు మీ అందరూ? పిస్ప్రి ఎవరితో భయపడదు, అర్థమవుతుందా? నువ్వు భయపడ్డావు కదా ఇందాక ప్రిన్సిపల్ వస్తే, నేను చూశాను. ఏంటి శృతి, ఏమంటున్నావు? నువ్వు భయపడ్డావు కదా ఇందాక, చూశానులే. శృతి, నీకు బాగా ఎక్కువ అవుతుందుండు. నీవు రెండు చిన్న చిన్న పిలకలు ఉన్నాయి కదా, అవి కట్ చేసేస్తానుండు. మీ ఇంటికి వచ్చి నైట్ పడుకుంటావు కదా, అప్పుడు అన్ని రెండు జుట్లు ఉన్నాయి కదా, చిన్న చిన్న పిలకలు కట్ చేసేస్తానుండు. బాగా ఓ చేస్తున్నావు కదా, అప్పుడు రా నువ్వు స్కూల్కి. రెండు పిలకలు ఎలా వేసుకొని వస్తావు? పిస్ప్రియాతో పెట్టుకోవద్దు, అర్థమవుతుందా? నీ పని ఏంటో నువ్వు చూసుకుని వెళ్ళు స్కూల్కి వచ్చి. నాతో పెట్టుకున్నావు అనుకో బాగోద్దు అనుకో. ఏయ్ ప్రియా, ఏంటి నువ్వు వెనకాల కూర్చొని అందరితో గొడవ పడుతూ ఉంటావు ఎప్పుడు? టీచర్, అదేంటంటే లాస్ట్ సీట్లో కూర్చుంటే అంత మంచిగా కనిపిస్తుంది టీచర్ క్లాస్ మొత్తం. ఏంటి ఇది సినిమా థియేటర్ అనుకుంటున్నావా, క్లాస్ రూమ్ అనుకుంటున్నావా వెనకాల కూర్చోడానికి? ముందుకు రా. నో టీచర్, నేను లాస్ట్ సీట్లోనే కూర్చుంటాను టీచర్. వస్తావా, నేను అక్కడికి రానా?
ఎందుకు టీచర్ మీరు లాస్ట్ సీట్లో కూర్చుంటారా? మాటలు బంద్ చేసి ముందుకు రా ఫస్ట్. వెనకాల కూర్చొని టైం పాస్ చేస్తూ ఉంటావు. నాకు టాపర్ అవ్వాలని అస్సలు లేదు టీచర్. నీకు టాపర్ కూడా ఎవరు చేయట్లేదు. ఫస్ట్ రా. ఈ టీచర్ అయితే ఎప్పుడు చూస్తే నా వెంటనే పడి ఉంటుంది. ఏంటో అమ్మో అంటున్నావు, తొందరరా. ఒక టీచర్ వస్తున్నాను, ఆగండి. టీచర్కి అయితే అసలు ఆగట్లేదు. ఏ అంజలి, నేను స్కూల్లో రోజు ఏం తెచ్చాను తెలుసా? ఏం తెచ్చావు? చూపియాలా నీకు? చూపి. ఎవరికి చెప్పవు కదా? చెప్పను. సరే ఆగి చూపిస్తాను. చూపి. ఫోన్ తెచ్చుకున్నావా? అవును, నేను ఫోన్ తెచ్చుకున్నాను తెలుసా ఈరోజు. అదేంటి నువ్వు స్కూల్లో ఫోన్ తెచ్చుకున్నావు? అలౌడ్ లేదు కదా. అరవకు అంజలి, అలా టీచర్ వినేస్తుంది. అలా అరవకు, టీచర్ వినేస్తుంది అంజలి. నేను విన్నాను ఆల్రెడీ. ఏంటి ఏమో దాపెట్టుకుంటున్నావు? ఏం లేదు టీచర్, నోట్స్. తొందరగా చూపి నీ బ్యాగ్. నేను చూసేసాను నువ్వు ఏదో తెచ్చుకున్నావు స్కూల్లోకి. ఏం లేదు టీచర్, చిన్న నోట్ బుక్ తెచ్చుకున్నాను, అదే పెట్టాను. నోట్ బుక్? అది నోట్ బుక్ లా లేదే. చూపి చూపి. ఫోన్ తెచ్చుకున్నావా స్కూల్లో? టీచర్ ఆ ఫోన్ నాది కాదు టీచర్. మరెవరిది? నీ బ్యాగ్ నుంచి వచ్చింది, నీదే కదా. ఆగు. కాదు టీచర్, బై మిస్టేక్. ఎవరి పేరెంట్స్ కి కాల్ చేస్తాను, ఆగు. ఓకే టీచర్, చేసుకోండి. గుడ్ లక్. బాగా యాటిట్యూడ్ ఎక్కువైపోయింది నీకు. హలో, మీరు ప్రియా వాళ్ళ మమ్మీయేనా? ఏంటి మేడం ఇలా ఫోన్ ఇచ్చి పంపించారు మీ అమ్మాయిని స్కూల్లో? ఫోన్ ఎలా లేదు కదా. మేడం అది ఏంటంటే మా అమ్మాయికి సేఫ్టీ అని ఇచ్చి పంపించాము. కానీ మేడం అది అవసరం లేదు స్కూల్లో. స్కూల్ రూల్స్ తెలుసు కదా మీకు, ఫోన్ ఎలా లేదు. లేదు మేడం, సేఫ్టీకి పెడతాం మా అమ్మాయి దగ్గర మేము. తీసుకొని ఫోన్ రేపటి నుంచి తీసుకురాకు. ఓకే టీచర్, వినేసారా? ఆన్సర్ దొరికేసిందా మీకు? నువ్వు అలానే ఉన్నావు, మీ పేరెంట్స్ అలానే ఉన్నారు. రేపటి నుంచి తీసుకొచ్చావంటే ఆ 2 జుట్లు కత్తిరించేస్తాను. ఓకే టీచర్. స్కూల్ రూల్స్ తెలుసుకొని ఫాలో అవ్వు. ఆహా, స్కూల్ రూల్సా టీచర్? మరి మీరు ఎందుకు టీచర్ క్లాస్లో ఫోన్ యూజ్ చేస్తున్నారు? స్కూల్ రూల్స్ మీకు తెలీదా? నాకు అన్నీ తెలుసు. తెలిసి కూడా అన్ని అలానే చేస్తున్నారు. మరి ఫోన్ ఎందుకు చూస్తున్నారు టీచర్? మరి టీచర్స్ కి అలౌడ్ ఉంది, స్టూడెంట్స్ కి లేదు. చెప్పిన పని చేయ. రేపటి నుంచి ఫోన్ తీసుకొచ్చావంటే చూడు, బయట పనిష్మెంట్ ఇస్తాను నీకు. ఓకే టీచర్, మీరేం బాధపడకండి. యాటిట్యూడ్ గర్ల్. చదవండమ్మా అందరూ. చూసావా అంజలి, టీచర్ ఉంది కదా, టీచర్ కూడా మా మమ్మీ ఏం చెప్పింది తెలుసా? ఫోన్ ఇచ్చి పంపించానని చెప్పింది. మా మమ్మీ కూడా నాకే సపోర్ట్ చేసింది. లాగింది టీచర్కి. ఎప్పుడు అదో పెట్టుకోవద్దు. మా పేరెంట్స్కి అంటే చాలా ఇష్టం తెలుసా. అంటే నేను అందంగా ఉంటాను కదా, సో అందుకే నాకు సేఫ్టీ కోసం ఫోన్ ఇచ్చి పంపారు తెలుసా. మా పేరెంట్స్కి అంటే చాలా ఇష్టం. ప్రియ నా పేరు. నాతో పెట్టుకుంటే ఇలానే అవుతుంది. టీచర్కి బాగా అయింది, బాగా అయింది, బాగా అయింది. ఓకే, ఇప్పుడు ఈ లెసన్ చెప్పుకున్నాం కదమ్మా. ఇప్పుడు మనం పారాగ్రాఫ్ రీడ్ చేద్దాము. ఏయ్ ప్రియా, ఏంటి నవ్వుతూ ఉంటావు? ఇప్పుడు స్టాండప్ అవ్వు అండ్ పారాగ్రాఫ్ రీడ్ చేయి. నో టీచర్, అంటే మీకు బాగా ఇష్టమా టీచర్? నేనేం చదవను. ఎప్పుడు నువ్వంటే నాకు ఇష్టం కాదు, నీ మొహం. నువ్వంటే నాకు కోపం. కోపమా టీచర్? నేనంటే మీకు కోపమా నా పైన? షట్ అప్. టీచర్ పక్కన చూడండి టీచర్, ఒకసారైనా. శృతి చూడండి టీచర్, ఏడుస్తుంది. ఆమెకి నించోబెట్టి చదివించండి. ఆమె నించోబెట్ట, నిన్నే నించోబెడతాను. కొట్టుకుంటుంది టీచర్, ఆమెకి చదివించండి. అదంతా వదిలేసి నువ్వు లేచి చదువు. ఎక్కడి నుంచి అయితే నేను స్టాప్ చేశానో అక్కడి నుంచి చదువు. ఇప్పుడు ఎక్కడ స్టాప్ చేసింది? పక్కన వాళ్ళని అడుగుతున్నావు ఏంటి ప్రియా? అంటే నీకు తెలీదా అసలు? ఎక్కడ స్టాప్ చేసింది? ఏం చదవట్లేదు లేవు నువ్వు అసలు. టీచర్ డోంట్ టచ్ మీ. టీచర్ ముందే మీరు అన్హైజీన్ గా ఉన్నారు టీచర్. ఎక్కడ పడితే అక్కడ పిల్లల్ని ముట్టుకుంటారు, బెంచెస్ ముట్టుకుంటారు. మీ హ్యాండ్స్ అస్సలు బాగాలేవు టీచర్. చూడండి ఎంత డస్టీగా ఉన్నాయి. నన్ను వచ్చి అలానే టచ్ చేస్తున్నారు. ముందే నేను స్కిన్ కేర్ చేసి వస్తాను టీచర్. మై స్కిన్ ఇస్ సో సెన్సిటివ్ యునో. ముందే నేను సన్ స్క్రీన్ కూడా అప్లై చేసి వచ్చాను. మొత్తం వచ్చి టచ్ చేసి మొత్తం డర్టీ చేస్తున్నారు. డోంట్ టచ్ మీ. అలాంటప్పుడు నువ్వు ఇక్కడ ఎందుకున్నావు? ఇంట్లోనే ఉండాల్సింది. నీ స్కిన్ సెన్సిటివ్ అయితే చదువుకోవడానికి ఎందుకు వచ్చావు? అందుకే నేను వీక్లో వన్స్ వస్తాను టీచర్ స్కూల్కి. బాగా ఎక్కువ అవుతుంది. నీ పేరు చెప్తా నాకు ప్రిన్సిపల్ మేడంకి. ఓకే టీచర్, చెప్పుకోండి. నాకు ఎదురు సమానం చెప్తావా?
బాగైంది ప్రియాకి. బాగైంది. ప్రియా శాండిల్స్ చూడు ఎంత బాగున్నాయో. వావ్. బి గర్ల్స్ ఏమంటున్నారు? మీ శాండిల్స్ బాగున్నాయి పిస్ ప్రియా. థ్యాంక్ యూ సో మచ్. నా శాండిల్స్ కి అందం నేను వేసుకున్నాను కాబట్టి వచ్చింది తెలుసా? అవును, నేను మీ శాండిల్స్ బాగున్నాయి అన్నాను, మీరు బాగున్నాయి అనలేదు. తెలుసులే నాకు. మీ అందరూ నాకు ఫ్యాన్స్, ఐ నో దాట్. ఏ కాదు, జస్ట్ మీ స్లిప్పర్స్ శాండిల్స్ బాగున్నాయి అంటే మీకు ఫ్యాన్స్ అంటారేంటి పిస్ ప్రియా? పిస్ప్రియా అంటే అందరికి ఇష్టం. టీచర్స్ కూడా ఏం అన్నారు తెలుసా నాకు? మీరైతే ఇలానే షూస్ వేసుకొని రండి స్కూల్కి యూనిఫామ్లో. అదేంటి టీచర్స్ ఏమన్నారా శాండిల్స్ వేసుకుంటే? ఏమనరు. టీచర్స్కి కూడా నేను అంటే చాలా ఇష్టం తెలుసా. నాతో ప్రిన్సిపల్ మ్యామ్ కూడా భయపడుతుంది. అవును. మరి అదేంటి నిన్న మీ టీచర్ మీకు కొడుతుంది, కవిత టీచర్ చూసాం మేము. టీచర్ ఏం కొట్టలేదు నాకు. మరి Just ముద్దు పెట్టుకుంటుందా? బుజ్జగిస్తుంది. ఓ బుజ్జిగిస్తుందా? పని చూసుకోండి. చాలా యాటిట్యూడ్ ఎక్కువ. పిస్ప్రియాన వేరు. ఇక్కడ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ బుజ్జి క్యూటీస్. ఈ వీడియో పార్ట్ 2 కావాలైతే తొందరగా కమెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి అండ్ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.